Paget and Kohlberg and Vygotsky constructs and critical perspectives. ఫస్ట్గా మనం జీన్స్ పేజెట్స్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. మనం జీన్ పేజెట్ 1896లో జన్మించారు. 1890లో ఆయన మరణించడం జరిగింది. వాజ్ ఏ ఫేమస్ స్విస్ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ అన్నట్టు, ఇతను ఫిలాసఫర్ కూడా. ద టర్మ్ ఆఫ్ కాగ్నిటివ్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్ మైండ్ కూడా అంటారు. కాగ్నిషన్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ లైక్ ఏ థింకింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ రీజనింగ్. అదేవిధంగా ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యాక్టివ్నెస్ ఆఫ్ ఎ ఓన్స్ మైండ్ అన్నట్టు. నేను పైన చెప్తున్న అన్ని ఇంపార్టెంట్స్ పాయింట్ నోట్ చేశాను. మరి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. అది ఆ సీటెడ్కు కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇది సీటెడ్లో కంపల్సరీ ఏదో ఒక బిట్ అడుగుతూనే ఉంటారు. అందుకే ఇవి అన్ని పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా నేను తయారు చేసి ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా పేజ్ బేసిక్ టెండెన్సీ ఇన్ ద థింకింగ్. పేజ్ ఐడెంటిఫై దట్ చిల్డ్రన్స్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్స్ దేరే ఓన్ కాగ్నిటివ్ వరల్డ్ మీద బేస్ అయి ఉంటుంది. అదేవిధంగా టు మేక్ ఏ సెన్స్ ఆఫ్ ఏ వరల్డ్, దే ఆర్గనైజింగ్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ అడాప్టెడ్ దేర్ థింకింగ్ టు ఇంక్లూడ్స్ న్యూ ఇన్ఫర్మేషన్ కూడా మనం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజింగ్ ఈజ్ an ongoing process and arranging information and experience into mental system కేటగిరీస్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ పైన చెప్పే అన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు నోట్ చేసుకొని స్టడీ చేయడం ఉంటుంది. పేజ్ టర్మ్ ఇన్ ద మెంటల్ కాన్సెప్ట్ యాజ్ స్కీమస్. ఇది చాలాసార్లు సీటెట్లో అడిగిన బిట్టు, నోట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్. స్కీమస్ అంటే ఏంటంటే, స్కీమా ఈజ్ ఎ మెంటల్ కాన్సెప్ట్ దట్ ఈజ్ యూస్ఫుల్ టు ఆర్గనైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా పేజెట్ ఫౌండ్ దట్ చిల్డ్రన్ అడాప్టెడ్ దేర్ స్కీమాస్ త్రూ 2 ప్రాసెస్ అనేవి ఉంటాయి. స్కీమా అంటే 2 ప్రాసెస్ అనేవి ఉంటాయి. అందులో అసిమిలైజేషన్ అండ్ అక్వాంటేషన్ అనేది ఉంటుంది. అసిమిలేషన్ అంటే ఏంటంటే ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ అన్నట్టు, ఆర్ వాట్ వీ ఆల్రెడీ నో. ఇంతకుముందు మనకి ఏం నేర్చుకొని ఉన్నామో వాటి గురించి తెలుసుకొని ఉండడం అన్నట్టు. అక్వాంటేషన్ ఏంటంటే అటైరింగ్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ అన్నట్టు, లేదా క్రియేటింగ్ ఏ న్యూ వన్ ఇన్ఫర్మేషన్ టు న్యూ ఇన్ఫర్మేషన్ అన్నట్టు, రెస్పాన్స్ టు న్యూ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ కాల్డ్ అక్వాంటేషన్. దీంట్లో స్కీమాస్లో 2 ప్రాసెస్ అని ఉంటాయి. అవి ఏంటంటే అసిమిలేషన్ అండ్ అక్వాంటేషన్. ఇది చాలాసార్లు అడిగిన బిట్ ఇది కూడా. ఇందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి స్కీమా. స్కీమా ఏంటంటే ఇందాకపై చెప్పిన విధంగా స్కీమా ఈజ్ ఏ డిస్క్రైబ్ యాజ్ ఏ సిస్టమేటిక్ ప్యాటర్న్ ఆఫ్ ఏ త్రూ అవుట్ ఏ బిహేవియర్, త్రూ అవుట్ ఏ లైఫ్ ఆర్ ఇన్ ద డిపెండ్ అపాన్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీ క్యాన్ అండర్స్టాండ్ పేజ్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ స్కీమాస్ బై టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అంటే అర్థమెటిక్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్సీ డెవలపింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఇట్ ఈస్ మీన్స్ దట్ స్కీమా ఈజ్ యూనిట్ ఆఫ్ ఎ నాలెడ్జ్ అని కూడా అంటారు, విచ్ ఇస్ రిలేటెడ్ టు కాన్సెప్ట్ అండ్ ఐడియాస్ మీద బేస్ అయి ఉంటుంది. అదేవిధంగా అకార్డింగ్ టు జీన్ ఫేడ్ 1952 ఎక్స్ప్లెయిన్ ఏమని చేశాడంటే స్కీమా గురించి, స్కీమా ఈజ్ ఏ కోహెన్సివ్ రిపీటబుల్ యాక్షన్ సీక్వెన్స్ పోస్టింగ్ ద కాంపోనెంట్ యాక్షన్ దట్ ఆర్ టైట్లీ ఇంటర్కనెక్టెడ్ అండ్ గవర్నింగ్ బై ద కోర్ మీనింగ్ అని కూడా అంటారు. అదేవిధంగా పేజ్ అండ్ ఆల్సో డిస్క్రైబ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ స్కీమా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ ఆర్ ఇంటెలిజెంట్ డెవలప్మెంట్ అని కూడా అంటారు. స్కీమా helps an individual not only understood the situation but also responds to that situation అన్నట్టు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవి పైన చెప్పే అన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్, కంపల్సరీగా నేర్చుకోవాలి మనము. అదేవిధంగా స్టేజెస్ ఆఫ్ ఏ అడాప్టేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ గెటింగ్ ఆన్ ఫార్మలైజింగ్ విత్ ద వరల్డ్ అని కూడా అంటారు. చిల్డ్రన్ క్రియేట్ ఏ న్యూ స్ట్రక్చర్స్ టు డీలింగ్ విత్ ద సరౌండింగ్ ఏరియా సంబంధించిన బేస్ చేసుకొని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ద స్టేజెస్ ఆఫ్ అడాప్టేషన్ అండ్ రిఫర్స్ టు ఇండివిజువల్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఏ అడ్జస్ట్మెంట్ విత్ దిస్ వరల్డ్ అనుకుంటే. ది స్టేజెస్ ఆఫ్ అడాప్టేషన్స్ ఏముంటాయంటే అసిమిలైజేషన్ అండ్ అకామిడేషన్ అండ్ ఈక్విలైబ్రేషన్ అని కూడా ఉంటాయి ఇందులో. అసిమిలైజేషన్ ఇంత పైన చెప్పిన విధంగా ఇట్ ఈస్ ద యాక్టింగ్ ఆఫ్ అబ్జర్వింగ్ సంథింగ్ ఇన్ టు ప్రజెంట్ స్కీమాస్. ఏ చైల్డ్ యూజెస్ ఏ న్యూ ఆబ్జెక్టివ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్కీమాస్. ఇది కూడా కట్టి పైన చెప్పిన విధంగా చేంజింగ్ ద వే ఆఫ్ ఏ థింకింగ్ టు ఫిట్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ ఏ అకామిడేషన్. ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్ ఇవి రెండు. అడాప్టేషన్లో
ఏమేమి ఉంటాయంటే అసిమిలేషన్ అండ్ అగ్మెంటేషన్ ఉంటాయని మనం చెప్పాలి. అందులో ఈక్విలిబ్రేషన్ అనేది ఏంటంటే ఈక్విలిబ్రేషన్ టేక్ ప్లేస్ వెన్ ఇండివిజువల్లీ స్కీమస్ క్యాన్ బి డీలింగ్ విత్ ద కంటెంపరీ ఇన్ఫర్మేషన్ త్రూ అసిమిలైజేషన్. అసిమిలేషన్ ఏంటంటే చిల్డ్రన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు నచ్చిన విధంగా క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే దీని మీనింగ్ ఈక్విలిబ్రేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎ ఫోర్స్ దట్ ప్రొవైడ్ మోటివేషన్స్ ఫర్ డెవలప్మెంట్. ఇది కూడా యూజ్ అవుతుంది. ఇది చాలాసార్లు మనకు సీట్లో అడుగుతూ ఉంటాడు. ఇది వెన్ ఏ డిస్ఈక్విలిబ్రేషన్ ఒక్కర్స్ వెన్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి బిల్డ్ ఇంటూ ఎగ్జిక్యూటింగ్ స్కీమ్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేయలేము మన దీని మీనింగ్. ఇంకోటి ఏంటంటే స్టేజ్ ఆఫ్ ఏ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ ప్రిసైడింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అదేవిధంగా పేజ్ 4 స్టేజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో డిఫైన్ చేశాడు. అవి ఏంటంటే సెన్సరీ మోటార్ స్టేజ్ అండ్ ఫ్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేవి ఉంటాయి ఇందులో 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. సెన్సర్ మోటార్ స్టేజ్, ఫ్రీ ఆపరేషనల్ స్టేజ్, ఇంకొకటి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఇంకొకటి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. మనం ఈ 4 స్టేజెస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఫస్ట్ స్టేజ్ సెన్సర్ మోటార్ స్టేజ్. దిస్ స్టేజ్ ఆఫ్ ఏ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లాస్ట్ ఫ్రమ్ ఏ చైల్డ్ బర్త్ స్టిల్ 2 years. బర్త్ నుంచి 2 years వరకు ఉంటుంది. 0 to 2 years మధ్యలో. ఈ స్టేజ్లో ఏముంటాయంటే ద బిహేవియర్ ఆఫ్ ఏ చైల్డ్ యాజ్ డ్యూరింగ్ ది స్టేజ్ ల్యాక్ ఆఫ్ ఏ థాట్స్ ప్రాసెస్ అనేవి ఉంటుంది. ఇవి సీటెట్కు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కంపల్సరీగా నోట్ చేసుకోవాలి మనము. అదేవిధంగా దిస్ ప్రాసెస్ ఈజ్ ఎ రిఫ్లెక్స్ యాక్షన్ కూడా ఉంటుంది. ఇది సెన్స్ ఆర్ టీచర్స్ గోల్స్ డైరెక్టెడ్ బిహేవియర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఫినామినాన్ ఇన్ ఇమిటేషన్ కూడా ఉంటుంది ఈ స్టేజ్లో. అదేవిధంగా ఫ్రీ ఆపరేషనల్ స్టేజ్. దిస్ స్టేజ్ 2 నుంచి 7 years మధ్యలో ఉంటుంది. లేదా 2 to 6 years, అంటే కొన్ని ఆబ్జెక్టివ్ బిట్ టైప్లో 2 to 6 years అనేవి ఇంపార్టెంట్గా వాళ్ళు అందులో ప్రింట్ చేయడం జరిగింది. ముందు అయితే మనం 2 to 7 years మధ్యలో నేర్చుకోవాలి, అండ్ 2 to 6 years మధ్యలో కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ద అండర్ స్టేజ్ దిస్ చిల్డ్రన్స్ రిమెంబర్ ద ఈవెంట్స్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ థాట్స్ బికమ్ ఏ మోరల్ ఇమాజినేటివ్ అండ్ ఈగోసెంట్రిక్ అనేది ఇందులో ఉంటుంది. అంటే ఈ ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోవాలి ఇది. చిల్డ్రన్స్ ఆల్సో డిస్ప్లే ఇన్ ఎనిమిజం అట్ ద స్టేజ్ యాజ్ ఎ బిలీవ్ దట్ ఎనిమేటివ్ ఆబ్జెక్టివ్ సచ్ యాజ్ ద టాయ్స్ హ్యావ్ ఎ ఇమ్యూనిటింగ్ ఫీలింగ్ అండ్ ఇంటెన్షన్స్. అదేవిధంగా దే ఇంటరాక్ట్ లాంగ్వేజెస్ త్రూ క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఇందులో కాన్సెప్ట్ ఫార్మ్డ్ ఆర్ ఏ క్రూయిడింగ్ అండ్ ఇన్రివర్సిబుల్ ప్రాసెస్. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ ఏ వొకాబులరీ ఇంక్రీజ్ ఫ్రమ్ అబౌట్ 2 నుంచి 2000 words మధ్యలో వీరు నేర్చుకుంటారు ఇందులో. అండ్ అదేవిధంగా ఇమాజినేటివ్ థింకింగ్ బిగిన్స్ ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏముందంటే బిగిన్స్ టు యూజ్ ఆఫ్ ఏ లాంగ్వేజెస్, యానిమినిజం, ఈగోసెంట్రికిజం, ఫ్రీ స్కూలింగ్ ఏజ్ అని కూడా అంటారు, ఫ్రీ గ్యాంగ్ ఏజ్ కూడా అంటారు. ఇన్రివర్సిబుల్ థింకింగ్ ఇందులోనే ఉంటుంది. సెంట్రేషన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఏ కన్సర్వేషన్ ఇందులో ఉంటుంది. ట్రాన్స్ఫెక్సిటివ్ రీజన్ ఇందులోనే ఉంటుంది. సింబాలిక్ థాట్స్ ఇందులోనే ఉంటాయి. కేజెస్ అండ్ ఎఫెక్ట్ కూడా ఈ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది చాలా ప్రతిదీ ఇంపార్టెంట్ బిట్ ఇందులో నేర్చుకోవాలి మనము. ఇంకోటి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ అంటే 7 to 11 years మధ్యలో ఉంటుంది. ఈ స్టేజ్లో మోర్ లాజికల్, ఆర్గనైజింగ్ అండ్ రేషనల్ థింకింగ్ డెవలప్మెంట్ అనేవి ఉంటాయి ఇందులో. చిల్డ్రన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ టు రీచ్ అవుట్ ఫర్ ద ఆన్సర్స్. అదేవిధంగా ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ సాల్వింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ఏ బ్లాక్స్ అండ్ ఫింగర్స్ యూజ్ చేసుకొని వీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇమాజినేషన్ ఈస్ రీప్లేస్డ్ విత్ ద అడిక్షన్ ఇన్ ద lateral fact. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటేషన్ రీప్లేస్ విత్ ద డిజైర్ ఫర్ సింప్లిసిటీ అండ్ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. విజువల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వింగ్ బెటర్ దెన్ వెర్బల్ ప్రాబ్లమ్స్ మీద వీరు చాలా బాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఇందులో. అండ్ దీంట్లో ఏముంటాయంటే రివర్సబుల్ థాట్స్, డీసెంట్రలైజేషన్ అండ్ కన్జర్వేషన్ అచీవ్ అనేవి ఉంటాయి. క్లాసిఫికేషన్ చేస్తారు వీళ్ళు. ట్రాన్సివిటీ అని కూడా చేస్తారు ఇందులో మనము. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే లాస్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో ఏముంటాయంటే మనకు దిస్ స్టేజ్ ఈజ్ 11 to
ఆన్వర్డ్స్. దీన్ని అబ్స్ట్రాక్ట్ థాట్స్ స్టేజ్ కూడా అంటారు మనం. చిల్డ్రన్స్ బికమింగ్ కేపబుల్ ఆఫ్ ఏ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ క్విక్ ఇన్ దేర్ మైండ్ తోటి చేస్తారు. స్కిల్స్ సచ్ యాజ్ డిటెక్టివ్ రీజనింగ్, హైపోథెటిక్ అన్నట్టు దీనిలో సిస్టమేటిక్ ప్లానింగ్ కూడా వీరు అక్కర్ది స్టేజ్లో తయారు చేస్తూ ఉంటారు. చిల్డ్రన్స్ డూ మ్యాథమెటిక్ క్యాల్కులేషన్ అండ్ థింకింగ్ క్రియేటివిటీగా ఆలోచిస్తారు వీరు. సైంటిఫిక్ యూజ్ ఆఫ్ ఏ ఫార్మల్ లాజికల్ ఈజ్ అప్లైడ్ చేస్తారు ఇందులో. ఎబిలిటీ టు ఫర్ ఇంట్రోస్పెక్షన్ డెవలప్మెంట్ చేస్తారు. అండ్ కన్సర్న్ అబౌట్ ద సొసైటీ అండ్ ఆన్స్ ఏ రూల్ ఇట్ ఈస్ ఏ బిగిన్ చేస్తారు వీళ్ళు. అదేవిధంగా డిఫరెంట్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ ఆర్ ఎవాల్యుయేట్, ఇది కూడా ఇంపార్టెంటే. Paget view on a moral developments. Jane Paget views on moral development మీద కూడా ఈయన రీసెర్చ్ చేశారు. ఏంటంటే ఈ ఈజ్ ఆల్సో గివ్ ఏ థియరీ ఆఫ్ ఏ చైల్డ్ అండ్ మోరల్ డెవలప్మెంట్ మీద కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. అకార్డింగ్ టు Paget, యాజ్ ఎ చైల్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు మోరల్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇతను. దేర్ ఆర్ ఏ 4 స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్స్ మీద ఉన్నాయని చెప్పాడు ఇతను. అవి ఏంటంటే మనమే దిస్ స్టేజ్ ఇస్ ప్రజెంట్ స్టిల్ అండ్ చైల్డ్ అటైనింగ్ 5 years ఆఫ్ ఏజ్. అదేవిధంగా అట్ ది స్టేజ్ చైల్డ్ డస్ నాట్ ఫాలో ఎనీ మోరల్ స్టాండర్డ్స్ అని కూడా ఈ స్టేజ్లో ఉంటుంది. హీస్ బిహేవియర్ నైదర్ మోరల్ ఆర్ నార్ ఇమ్మోరల్ కూడా ఇందులో అనుమోద్యంలో చూపబడింది. అదేవిధంగా హెట్రోమోనీ అథారిటీలో ఏం చెప్పాడంటే దిస్ స్టేజ్ ఈజ్ ఎ ప్రజెంట్ ఫ్రమ్ 5 years till 8 years లోపు ఉంటుంది. 5 to 8 years లోపు ఉంటుంది. అట్ ది స్టేజ్ అంటే మోరల్ స్టాండర్డ్స్ ఆర్ గివెన్ బై అడల్ట్ గురించి. రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్, రెగ్యులేషన్, మోరల్ డెవలప్మెంట్స్, చిల్డ్రన్స్ యాక్సెప్ట్ రూల్స్ అండ్ పర్మనెంట్ అండ్ హై అథారిటీ ఆఫ్ ఏ గోడ్ లైక్ ఏ ఫార్ అన్నట్టు. ఇందులో రివార్డ్స్, పనిష్మెంట్స్, రెగ్యులేషన్స్ అనేవి దేంట్లో ఉంటాయంటే హెట్రోమోనీ అథారిటీ దేంట్లో ఉంటుందంటే మోరల్ డెవలప్మెంట్. ఇది ఎవరు చెప్పారంటే జీన్ పేజ్ చెప్పారని మనం చాలాసార్లు సీటెట్లో అడగడం జరిగింది బిట్స్ ఇవి. అనెమోనీ ఈ బిట్ కూడా చాలాసార్లు అడిగాడు అనెమోనీ గురించి. అనేమి అదేవిధంగా హెట్రోమోనీ రెసిప్రోసిటీ. దిస్ స్టేజ్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ 9 years స్టిల్ 13 years మధ్యలో. ఈ ఏజ్లో ఏముంటుందంటే చిల్డ్రన్స్ అండర్స్టూడ్ మోరల్ వాల్యూస్, అదేవిధంగా కోఆపరేటివ్ విత్ అడల్ట్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ దోస్ స్టాండర్డ్స్ వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఈ స్టేజ్లో. దే అండర్స్టాండ్ దట్ రూల్స్ ఆర్ నాట్ ఏ యూనివర్సల్ అని వీరు నమ్ముతూ ఉంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం లారెన్స్ కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గురించి మళ్ళీ టాపిక్లో చెప్పబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.